రెడ్లరేపాక గ్రామంలో గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడిన బాలస్వామి యాదవ్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గెలుపొంది గ్రామానికి విద్యా వైద్య సౌకర్యాన్ని అందిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడిన బాలస్వామి యాదవ్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గెలుపొంది మొదటి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో గ్రామానికి విద్య వైద్యం ప్రతి వార్డులో డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు 28 గ్రామానికి వచ్చాయి. రెండో విడతలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తానని ప్రసంగించారు. గ్రామ సర్పంచ్ దేశబోయిన బాలస్వామి యాదవ్. గ్రామం రెడ్లరేపాక మండలం వలిగొండ జిల్లా యాదాద్రి. నేను మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా ప్రియతమ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సూచించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటన జరిగింది. అది మా మండల అధ్యక్షుడు పాశం సత్యరెడ్డి గారి ఆశీస్సులతో వారి కృషితో నేను రెడ్లరేపాక గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా నాకు సహకరించడానికి చాలామంది ఎంతోమంది నా ఎన్నికకు కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా మాధవ్ శంకర్ గౌడ్ కానీ, ఎంబి జానీ కానీ, కందుల నరేష్ కానీ, గాడిపల్లి యాదయ్య కానీ, చాలామంది దుబ్బ మహేష్ కానీ, గాడిపల్లి పోషే కానీ, నవీన్, చాలామంది యువకులు, అమ్మలు, అక్కలు అందరూ నా యొక్క ఎన్నికకు గెలవడానికి చాలామంది కృషి చేయడం జరిగింది. కావున మొదటి ప్రాధాన్యత గెలవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము గెలిచిన వెంటనే మేము అనుకునేది ఏంటంటే రెడ్లరేపాక గ్రామంలో ఫస్ట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే దృక్పథంతో ఉన్నాం. విద్యలో గవర్నమెంట్ స్కూళ్లకు పూర్వవైద్యం తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే స్కూల్లో కూడా ఏమైనా మౌలిక వసతులు తక్కువ ఉంటే కూడా ఆ మౌలిక వసతులు కూడా మేము ఎక్కడ సమస్యలు ఉన్నా వాళ్ళన్నీ క్లియర్ చేస్తాం. అదేవిధంగా వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ కూడా వచ్చేది ఉంది. హాస్పిటల్ కూడా రావడానికి ప్రయత్నం చేసి గతంలో శాంక్షన్ అయి ఉన్నది. దానికి నిర్మాణం చేపడానికి కృషి చేస్తాం. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంక్షేమ ఫలాలను అందిస్తుంది. దానిలో ముఖ్యంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రతి పేదవాడికి 3 పూటలు కడుపు నిండా తినేటువంటి గొప్ప పథకాన్ని అందివ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ రేషన్ కార్డులను ఎక్కువ పంపిణీ చేసి ఎక్కువ ఎమ్మెల్యే గారిని కొట్లాడి చాలామంది పేదవాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడానికి కృషి చేస్తాను. అదేవిధంగా పెన్షన్లు కూడా రేపు రాబోయే రోజుల్లో పెన్షన్ వస్తుంది. అదే కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి పెన్షన్లు కూడా అందించడానికి కృషి చేస్తాను. గతంలో 28 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎమ్మెల్యే గారితో కొట్లాడి ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ళు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చే భాగ్యాన్ని కల్పిస్తామని మా రెడ్లరేపాక గ్రామ పక్షాన మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు అందరికి వచ్చినాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. అందరికి రాలేదు, ఇంకా పెండింగ్ ఉన్నాయి. సెకండ్ విడతలో చాలా ఇంకా అవకాశాలు ఎక్కువ, అంటే ఇంకో 20-30 తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళు పెడతారు నెక్స్ట్ లా? ఇంకో 30 ఏళ్ళు అదనంగా 30 ఏళ్ళు తీసుకురావడానికి ఆల్రెడీ 28 వచ్చినాయి. ఓకే, ఇంకా ఎన్ని చేస్తారు? ఇంకా 30 ఏళ్ళే చేస్తాం. ఓకే, మొత్తం ఎంత అయితే 60 ఏళ్ళు అయితే. ఓకే, ఇంకా ఏమన్నా గ్రామానికి చేయాల్సింది? ఇంకా మన గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉన్నది, అది కూడా చేస్తాం. డ్రైనేజ్తో సమస్య, దాంతోపాటు శ్మశాన వాటికి కూడా అదేవిధంగా డ్రైనేజ్ సమస్యను బీసీకల్లో డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని కూడా ఆ సమస్యను దాదాపు 20 లక్షలు 19 నుంచి 20 లక్షలు శాంక్షన్ అయింది. ఇది అయిపోయిన వెంటనే ఆ డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా పెన్షన్లు కానీ, మనం రేషన్ కార్డులు కానీ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ ఫలాలను ప్రతి పేదవాడు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.